రైతన్న పడే కష్టం గురించి 68వ పద్యం అండి 68. ది అన్సంగ్ హీరో ఆఫ్ ఎవ్రీ మీల్. మనం తినే ప్రతి మెతుకు ప్రతి భోజనం యొక్క తయారు చేసిన గొప్ప మహామనీషి ఎవరు? రైతు. ఆ రైతు గురించి ఇక్కడ చూడండి, మహేష్ బొమ్మ గీశాడు. అక్కడ ఫార్మరు ఛాంపియన్ లాగా ఫార్మర్ని అందరూ శాల్యూట్ కొడుతున్నారు ఆ ఫార్మర్కి ఆ చిత్రంలో. అతను ఎంత గొప్ప, ఒక్కసారి నేను రిసైట్ చేస్తాను చూడండి. The unsung hero of every meal. He wakes up early with the sun. Another day of work has begun. He tills the soil, plants the seed. He is the one who meets our need. Rain or shine, he is in the field, dreaming of a bountiful yield. His hands are rough, his clothes are worn. Yet he greets each day, each new morn. Through droughts and floods, he stands so tall, for he knows he feeds us all. He fights the pests, weeds and more, all to bring food to our door. His tractor is old, his barn is not new, yet he does what he must do. He works long hours, his back may ache, all for our daily bread to make. We eat our meals 3 times a day, not often thinking of his way. But every bite we take, remember then, it is thanks to farmers, women and men. So here is a cheer, loud and clear, for the one we should hold dear, the farmer, humble, strong and grand, the true hero of our land. Hats off, hats off, hats off to the farmers. మనం ఒక అన్నం మెతుకు వృధా చేస్తే ఎంతోమంది రైతన్నల కష్టం, ప్రేమ, ఎంతో జంతువుల కష్టం, ప్రేమ, శ్రమ దాన్ని అగౌరవపరుస్తున్నట్టు. అందుకు ప్రతి వస్తువును మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భోజనాన్ని పడేయద్దు, అవసరమైతే ఒకరికి దానం చేద్దాం, అంతేగాని అవసరమైనంత పెట్టుకోవాలి, పెట్టుకున్నదంతా తినాలి. ఈ టేక్ వాట్ యు ఈట్, యూ ఈట్ వాట్ యు టేక్. ఇది మనకు భోజనం పట్ల సూత్రం కావాలి. ది అన్సంగ్ హీరో ఆఫ్ ఎవ్రీ మీల్. మహేందర్ గారు, అసలు ఇప్పటిదాకా ఇన్ని ఇంటర్వ్యూస్లో ఒక పద్యాన్ని రిసైట్ చేసి వినిపించండి అని మీరే, ఇది చాలా చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇక ఈ రైతు గురించి మీరు రాసిన ఆ లైన్స్ స్టార్టింగ్లో, ఎవ్రీడే అది రెయిన్ రాని తుఫాన్ రాని ఏమన్నా రాని మళ్ళీ పొద్దున్న లేచి ఆయన ఆ ఫీల్డ్లో లించుంటాడు ఒక యోగి. మనకు హాలిడే ఉంది, ఆయనకు లేదు. ఒక్కసారి తెలుగులో దాన్ని ఏమన్నా వర్ణించగలిగితే సార్? తప్పకుండా. సో అసలు మనం ఇతన్ని పట్టించుకోవట్లేదు కదా. చూడండి, ఉదయమే లేస్తాడు సూర్యోదయంతో పాటు, ఇంకో రోజు మొదలైంది. నేలను దున్నుతాడు, విత్తనాలు నాటుతాడు, మన అవసరాలన్నీ తీరుస్తాడు. వర్షం పడని, ఎండ వేడెక్కని అతను మాత్రం మన యొక్క పొలంలోనే ఉంటాడు. మంచి ఈల్డ్ అంటే మంచి పంట రావాలని కలలు కంటాడు. చేతులన్నీ పనిచేత ఎంతో మొద్దుబారి ఉన్నాయి. అతని వస్త్రాలు చూస్తే అన్నీ రంధ్రాలతో చిరిగిపోయి ఉన్నాయి. అయినా ప్రతిరోజు ఆనందంతో ఒక రోజును పలకరిస్తాడు, పులకరించిపోతాడు. ప్రతిరోజు ఒక కొత్త ఉదయం అని చెప్పేసి భావిస్తాడు. అది కరువు కావచ్చు, లేదా వరదలు వచ్చి ఉండవచ్చు. అయినా కూడా నేనే ఎవరెస్టును మించిన ఎత్తైన వాడిని, శిఖరాన్ని మించిన వాడిని చూడండి దేశానికని తను నిలబడతాడు. ఎందుకంటే మనందరికీ భోజనం పెడతాడు. అతను ఈ పెస్ట్స్ ఉంటాయి కదా, ఈ కీటకాల నుంచి, క్రిమి కీటకాల నుంచి చెట్లను కాపాడుతాడు. కలుపు మొక్కలు తీస్తాడు, ఇంకా ఎక్కువే చేస్తాడు. మన డోరు దాకా మన భోజనాన్ని తీసుకురావడం కోసం తపన పడతాడు. తన దగ్గర పరికరాలు ఎలా ఉన్నా, తన ట్రాక్టర్ చాలా పాతదై ఉండవచ్చు, తన ధాన్యాగారం కొత్తది కాకపోవచ్చు. అయినా చెయ్యవలసిన విద్యుక్త ధర్మాన్ని మాత్రం విస్మరించడు. తను కష్టపడతాడు. ఎన్నో గంటలు, అవసరాన్ని మించిన పని గంటలు అతను వర్క్కి కేటాయిస్తాడు. అతని నడుమెంత నొప్పి పడుతుందో మనకు తెలియదు, ఆ కష్టం తనకే తెలుసు. ఇవన్నీ మనందరి కొరకు ఆహారాన్ని తీసుకురావడానికి. మనం మాత్రం 3 పూటల కడుపు నిండా భోజనాన్ని మనం ఆరగిస్తాం, అతని కష్టాన్ని విస్మరిస్తాం. మనం తినే ప్రతి మెతుకు గుర్తుంచుకోవాల్సింది మిత్రమా, ఇది ఈ భూమి మీద ఉండే ప్రతి రైతుకు పాదాభివందనం. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే చాలా ఘనంగా ఆయన గొప్పదనాన్ని మనం కీర్తిద్దాం. ఎందుకంటే మన హృదయానికి అత్యంత చేరువలో ఉన్న రైతన్న కాబట్టి, ఇంత విధేయత కలిగిన, ఇంత ఘటికుడైన, ఇంత మహాఘనుడైన ఓ రైతన్న, నువ్వే మా అందరి నాయకుడన్నా, నీకు మా జయజయలు. ఇది నా నోటికి వచ్చినట్టు చెప్పారు మహేందర్ గారు.
బట్ త్రూ ట్రాన్స్లేట్ అని ఇంగ్లీష్లో చూస్తూ ఈ తెలుగులో ఇప్పటికిప్పుడు మీరు పద్యంలాగా తెలుగులోకి అనువాదించడం అనేది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. అతని శ్రమను మనం పరిశీలించినప్పుడు వచ్చిన మాటలే అవి తప్ప నిత్యం మనము తలుచుకోవాల్సిన రోజు లేని రోజే లేదు. ఈరోజు మనం ప్రతి ఆనంద క్షణానికి కారకుడు ఆయన. అలాంటి రైతుని ఈరోజు మీ రూపంలో, అది ఇలాంటి పోయం రూపంలో నిజంగా తెలుగులో మీరు అనువాదించిన తర్వాత సార్ చాలా హ్యాపీ సార్. చాలా చాలా సంతోషం మహేందర్ గారు. ఎంతో ఆర్ద్రత, అంటే చాలా ఆనందం అవుతుంది. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పటమే కాకుండా ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వడం ఏం పర్వాలేదని. అలా మీరు ఈ భూమి మీద ఉండే ఏ సమస్యనన్నా చెప్పండి, అది ఒక పద్య రూపంలో ఇందులో మీకు పరిష్కారం. శ్రీనాథ్ గారికి ఒక సవాల్ విసురుదాం మనం ఈ ఇంటర్వ్యూ వేదికగా. చెప్పండి. ఈ భూమండలానికి కావచ్చు, లేకపోతే ఈ ప్రపంచానికి సార్ రైతే రాజు, రైతు గురించి ఉంది, అక్కడ మీరు మమ్మల్ని ఓడించారు సార్. అండ్ యంగ్స్టర్స్ అనేది ప్రతి కంట్రీకి వాళ్ళు పట్టుకొమ్మ లాంటి వాళ్ళు అనొచ్చు, వాళ్ళే పెద్ద సంపద అంటారు. అవును. అలాంటి యంగ్స్టర్స్ గురించి ఈ పుస్తకంలో ఏముంది? చాలా బాగా. నాకు యంగ్స్టర్స్ అనగానే, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా. అత్యంత యువదేశం, సుమారు 60% యువత. అయితే ఇక్కడ యువత చాలా సంతోషపడాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఉద్యోగాలు ఇవ్వాలంటే స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్కే ఇస్తాయి. ఇప్పుడు ఆ స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ ఉంది భారతదేశంలో. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉపాధి అవకాశాలన్నీ భారతీయ యువతకే వస్తాయి. పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో, మేబీ చైనా, జపాను, అక్కడ వృద్ధుల యొక్క సంఖ్య ఎక్కువ ఉంది. అంటే ఆపర్చునిటీస్ అన్నీ మన వాళ్ళకి పుష్కలంగా వస్తాయి. కాబట్టి ఇప్పుడున్న కృత్రిమ మేధస్సు కావచ్చు, మెషిన్ లెర్నింగ్, ఏవైతే టెక్నాలజికల్ సాంకేతిక విప్లవం ఉందో వాటిని అందిపుచ్చుకొని, ఉదయం లేచిన పక్షికి పురుగులు ఎక్కువ దొరుకుతాయి కదా, అర్లీ బర్డ్ మేక్స్ ప్రే అంటాం కదా, క్యాచెస్ ద ప్రే అని, మన యువత ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. నేను ఒక ఇండిపెండెంట్ మూవీలో నటించే అదృష్టం దక్కింది నాకు మహేందర్ గారు. ఏ సినిమా అండి? ఒక సినిమా. ఆ సినిమాలో పేరేం చెప్పను, నేను యూత్ని మోటివేట్ చేసే ప్రొఫెసర్ పాత్ర.